మాట ధ్యానించడానికి దేవాలయ నుంచి అవకాశాలు కలిగి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మాస్టర్ గారికి సందర్భులందరికీ కూడా నేను కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ దినపు గుడ్ ఫ్రైడే అని మన అందరికీ తెలిసిందే. మరి ఈ దినపు గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. ఇంగ్లీష్లో చెప్పేదానికన్నా తెలుగులో చెప్పిన మాట మనకి చాలా హృదయానికి అద్దుకున్నట్టు ఉంటుంది. శుభ శుక్రవారం అనగానే మరి యేసు ప్రభు వారు మన కోసం శ్రమలు అనుభవించారు కదా, ఎంత వేదన పొందారు కదా. మరి ఇది సంతోషకరమైన దినం ఎలా అవుతుంది, శుభ శుక్రవారం ఎలా అయింది, సాడ్ ఫ్రైడే అని అనొచ్చు కదా అనుకుంటాం. కానీ సాడ్ ఫ్రైడే అని ఏ భాషలో కూడా లేదు, ఏ దేశంలో కూడా ఎవరినో సాడ్ ఫ్రైడే అని అనటం లేదు. అందరూ గుడ్ ఫ్రైడే అని అంటారు. అసలు ఎందుకు గుడ్ ఫ్రైడే అంటే మనకి ఇదను మరి కొన్ని వేల సంవత్సరాల క్రితము యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. మరి ఆయన పుట్టినప్పుడు జ్యోతి ఆకాశంలో వెలిగింది. అలాగే ఆయన చనిపోయినప్పుడు చీకటి కమ్మింది. ఆ చీకటి తొలగిపోయి మనకి వెలుగు రావడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చి శ్రమలు అనుభవించి ఆయన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించారు. మరి ఆయనే కానీ ఈ లోకానికి వచ్చి ఉండకపోతే మన పాపాల్లోనే ఉండేవారు. పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగి పాపంలోనే మరణించేవారు. మరి పాపానికి జీతం మరణం కాబట్టి మనం నరకానికి వెళ్ళేవారం, కానీ మనకి నిత్య జీవం దొరికేది కాదు. మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఈ రక్తాన్ని చిందించి మనకి నిత్య జీవాన్ని అనుభవించారు కాబట్టి దినాన్ని మనం గుడ్ ఫ్రైడేగానే జరుపుకుంటున్నాం. కానీ ఆయనకి శ్రమలు అనుభవించారు కాబట్టి సాడ్ ఫ్రైడేగా మనం ఆచరించట్లేదు. మరి పాత నిబంధన కాలంలో చూసినట్లయితే అప్పుడు ప్రజలందరూ పాపం చేసినట్లయితే పాపానికి పరిహారంగా గొర్రెల్ని మేకల్ని బలి ఇచ్చేవారు. మరి గొర్రెల రక్తంలో కానీ మేకల రక్తంలో కానీ పాప పరిహారం లేదు. కానీ మరి ఆనాటి ప్రజలందరూ ఇప్పుడు అన్నిలో కూడా చాలామంది బలుల కింద గొర్రెల్ని మేకల్ని ఇస్తూనే ఉంటారు. మరి అప్పుడు వాళ్ళ ఆస్తి సంపాదన అంతా గొర్రెలు మేకలే కాబట్టి బైబిల్లో పాత నిబంధన నేను చదివేటప్పుడు అనుకుంటుంది ఏంటి ఇన్నేసి గొర్రెల్ని మేకల్ని బలులుగా ఇచ్చేస్తున్నారు. ఈ దినాల్లో మనం ఇవ్వాలంటే ఎలా తేగలం? 1 కేజీ మటన్ తెచ్చి వండుకోవాలనుకుంటేనే కష్టం. అలాంటిది గొర్రెల్ని మేకని ఎలా బలులుగా ఇవ్వగలవు అని అనుకుంటే దేవాది దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఉన్నారు కాబట్టి ఆయనకి భవిష్యత్తు తెలుసు. అందుకే ఈ దినాల్లో మనం ఎంత కష్టపడాలో ఆయన తెలిసి ఒక గొర్రెని మేకని ఇవ్వాలన్న కష్టమే కాబట్టి ఆయన తన ప్రియకుమారుడిని ఈ లోకానికి పంపించారు. బతుకుదేబడిన గొర్రె పిల్లలాగా ఆయన్ని బలిగా ఇచ్చారు మన కోసం. ఆయన అంటున్నారు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నానని. మరి అటువంటి ప్రియకుమారుడిని కూడా మన కోసం ఆయన బలిగా అర్పించారు. ఆయన బలిగా ఆ రోజు మారకపోయి ఉంటే ఈ రోజు మనకి నిత్య జీవం ఉండేది కాదు. ఆయన మన కోసం ఆలోచించి తన ప్రియకుమారుని లోకానికి పంపించి తన విలువైన రక్తాన్ని చిందించారు కాబట్టి మనకి నిత్య జీవం అనుగ్రహించారు. కాబట్టి దాన్ని మనము గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నాము. మరి యేసు ప్రభు వారు శిలువలో పలికిన 4వ మాట ధ్యానించిన చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుభ్రమైన ప్రభావ మీరు శిలువలో పలికిన 4వ మాట ధ్యానించే వాక్యాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభావ. నైనా తండ్రి మేము ఏది మాట్లాడిన ప్రభావ మీ చిత్ర ప్రకారంగా మాట్లాడాలి నాయన. నైనా మరి ప్రభావ అనవసరంగా ఏది ఉచ్చరించకుండా మరి ప్రభావ తండ్రి మీరు ఏది నాతో ఉండి మాట్లాడించాలనుకున్నారో అది మాట్లాడించాలి ప్రభావ. ఆనాడు మోషే నోటి తోడుగా ఉన్నదేవా నాన్నకి కూడా తోడుగా ఉండండి ప్రభావ. నైనా నేను చెప్పే వాక్యం ద్వారా నేను బలపడాలి, సొంతమంతా బలపడాలి ప్రభావ. ఆత్మీయంగా ఇంకా బలపడడానికి సహాయం చేయండి. ఈ కొద్ది మాటలు జీవిత ఆశీర్వదించండి ప్రభావ. మాట్లాడే ప్రతి మాట మీరు మీ సన్నిధి తోడుగా ఉంచమని వేస్తున్నాము అడిగి వెళ్ళిపోతున్నాము. మరి ప్రభు వారి శిలువలో పలికిన 7 మాటలు కూడా చాలా విలువైన మాటలు. ఆ 7 మాటల్లోని మొదటి 3 మాటలు కూడాను ఆయన ఇతరుల గురించి పలుకుతున్నట్టు మనం చూస్తున్నాం. ఇతరుల గురించి పలికిన మాటలో ఒకటి, తండ్రి వీరేం చేయించున్నారో ఇది ఎరుగురు కనుక వీరిని క్షమించమని పలికారు. మరి ఆయన ఎంత ప్రేమతో దయాగుణం కలవాడో ఈ వచనంలో ఈ మొదటి మాటలో మనకి అర్థం అవుతున్నది. మరి ఆయనకి మాదిరిగా మనం తీసుకోవాలి. మరి ఎవరైనా తప్పు చేసినట్లయితే మనం కూడా ఆయనకి మాదిరిగానే ఎప్పుడు క్షమించేవారిగా ఉండాలి, కానీ ద్వేషించేవారిగా ఉండకూడదు. మరి 2వ మాటకు వచ్చేసరికి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అనే దొంగతో చెప్తున్నారు. మరి 2 దొంగల్ని కూడా ఆయనతో పాటు సిలువ వేశారు. 2 దొంగ కానీ యేసు ప్రభు వారు ఏ పాపం చేయలేదు, నీతిమంతులు పరిశుద్ధులుగా ఉన్నారు. కానీ
మరి దొంగల మధ్యలో ఎందుకు సిలువ వేశారు అంటే లేఖనాలు నెరవేరాలి. ఆయన అక్రమం చేయవారిలో ఒకరిగా ఎంచబడిన అని లేఖనాలు చెప్తున్నాయి కాబట్టి ఈయన నీతిపరుడు అయినప్పటికీ ఆయనతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. మరి ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఏమొచ్చి ఆయన దూషిస్తూనే ఉన్నారు. ఇద్దరు దొంగలు దూషించారు యేసుప్రభు వారిని. చుట్టూ ఉన్న సహస్రాధిపతులు ప్రజలు అందరూ కూడా ఆయన్ని దూషిస్తున్నారు. కానీ ఒక దొంగ మాత్రం అంట వాళ్ళు దూషించే మాటలన్నీ వింటున్నాడంట. ఈ దొంగ చేసిన పని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకటి వినాలి. చుట్టూ ఉన్న ప్రజలు సహస్రాధిపతులు భటులు ఆయన్ని దూషిస్తూ ఉంటే ఈ దొంగ వింటున్నారు. మరి యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో సువార్త చేశారు. యేసు ప్రభు వారి తర్వాత ఆయన శిష్యులు సువార్త చేశారని అనుకుంటున్నాం. కానీ ఈ రెండో మాట దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు వారితో పాటు ఇద్దరు దొంగల్ని సిలువ వేసినప్పుడు ఆ చుట్టూ ఉన్న ప్రజలందరూ ఆయన శిక్షిస్తున్న సైనికులు కూడా ఆయన గురించి అపహసిస్తున్న మాటల్లోనే ఆయన కోసం సువార్త సాక్ష్యం చెప్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. నువ్వు యూదుల రాజు కదా, నిన్ను నీవే రక్షించుకో అని వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు. కానీ అక్కడ ఈ దొంగకి ఏంటంటే ఆ అపహాసించిన మాటల్లో సాక్ష్యం కనిపిస్తుంది. యూదుల రాజా, నువ్వు నీతిమంతుడవు కదా, నిన్ను నీవే రక్షించుకో అని అంటున్నారు. నేను ఏ పాపం చేయలేదా అని ఈ దొంగ ఆలోచిస్తున్నాడు. మరి దొంగ మాదిరిగా మనం కూడా ఒకరు చెప్పే మాట ఏదైనా మంచి చెప్పినప్పుడు దాని గురించి మనం ఆలోచించాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఈ దెయ్యాలని వెళ్ళగొట్టావు కదా, పాపం చేసిన వారిని క్షమించావు కదా అని అపహసిస్తున్నారు. ఆయన్ని అపహసిస్తూ కొరడాలతో కొడుతున్నారు. కొట్టేటప్పుడు ఆ మాంసం బయటికి వచ్చేస్తుంది. అన్ని శ్రమలు అనుభవిస్తున్నారు. ముళ్ళ కిరీటాన్ని తల మీద పెట్టారు. అన్నీ అనుభవిస్తూ కూడా ఆయన అంటున్నారు మొదటి మాటగా, తండ్రి మీరు ఏం చేయించున్నారో మీరు ఎరుగురు కనుక మీరు క్షమించమనిసి. అప్పుడు ఆ దొంగ ఆలోచించడం మొదలుపెట్టాడంట. ఇన్ని శ్రమలు పెడుతున్నా కదా ఇతను క్షమించమని అడుగుతున్నాడు ఏంటి? ఇటువంటి మనిషి ఈ లోపల ఎవరికి ఉండాలి, నిజంగా ఇతను దేవుడు కుమారుడే అయి ఉంటాడు అని విశ్వాసించారు. ఆ విశ్వసించి పశ్చాత్తాపంతోనే మరి యేసు ప్రభు వారి వైపు చూసి అంటున్నారంట, క్షమించమని అడిగినట్టు ఏమి కనిపించలేదు. కానీ యేసుని మీ రాజ్యాలకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని అడుగుతున్నారు. మరి యేసు ప్రభు వారు చెప్తుంటారు కదా, క్రియలు లేని ప్రేమ మృతమైనదే అని. మరి యేసు ప్రభు వారు ఈ దొంగని క్షమించి వదిలేదు. కానీ క్రియారూపంలో అతనికి మన పట్ల ఉన్న ప్రేమను కూడా చూపిస్తున్నారు. క్షమించి వదిలేకుండా ఆయనతో పాటు పరదేశం కూడా తీసుకొని వెళ్తున్నారు. ఆయన ప్రేమ ఎంత గొప్పగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నది. సువార్త కూడా ఇక్కడే మొదలైపోయింది. వాళ్ళకి తెలియకుండా సైనికులు అందరూ కూడా ఆయన గురించి సువార్త చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళు చెప్పే సువార్తలోనే వాళ్ళు అపహాస్యం చేసిన మాటల్లోనే ఒక దొంగ రక్షించబడ్డాడు. మరి దొంగ మాదిరిగానే మనం కూడాను చెప్పేవి సేవకులు చెప్పేవి ఎవరు చెప్పినా సరే కూడా మనం ఆ మాటలని మంచిని గ్రహించాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. మరి మూడో మాటకు వచ్చేసరికి బాధ్యత గురించి చెప్తున్నారు. తండ్రి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని యేసు ప్రభు వారు మరియమ్మకి చెప్తున్నారు. యోహాను శిష్యుడికి అప్పచెప్తూ మరి ఆ బాధ్యతను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవించినంత కాలం తల్లిదండ్రులతో కలిసి ఉన్నారు. అలాగే చనిపోయేటప్పుడు కూడా ఆ బాధ్యతను విడిచిపెట్టకుండా తల్లిదండ్రుల బాధ్యతను కుమారుడికి అప్పచెప్తున్నారు. ఎవరికి పడితే వాళ్ళకి అప్పచెప్పి లేదు. కానీ ఎవరి దగ్గర అయితే తన తల్లి సేఫ్గా ఉంటారో ఆ శిష్యుడికి మాత్రమే అప్పచెప్పారు. మరి కాబట్టి మనం కూడా ఆయన మాదిరిగా బాధ్యత కలిగి జీవించాలని ప్రభు గారికి మనం చేస్తున్నాము. మరి నాలుగవ మాట వచ్చేసరికి మత్తయి సువార్త 27:45-46 వచనాలు చూద్దాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితమని అర్థము. ఈ మాటలో మనకి ఆవేదన కనిపిస్తుంది, బాధ కనిపిస్తుంది. ఇవన్నీ 33వ వచనం చూసినట్లయితే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మిందంట. అసలు మనం పుట్టిన దగ్గర నుంచి వరకు ఎంతవరకు ఎప్పుడైనా సరే పగటి పూట చీకటి కమ్మడం మనం చూడలేదు. మరి ఆ రోజు యేసు ప్రభు వారికి సిలువ వేసిన రోజు దేశమంతటా చీకటి కమ్మిందంట.
అయితే ఈ చీకటికి యేసు ప్రభు వారు పుడతారు అని చెప్పి లేఖనాల్లో ముందుగానే ఉంది. మరి అలాగే యేసు ప్రభు వారికి సిలువ వేసేటప్పుడు జరిగే సూచనలు ఎలా ఉన్నాయో కూడా ప్రవచనాల్లో మరి చెప్పారా లేదంటే చెప్పారు. ఆమోషు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే ఆమోషు 8:9 ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలంలో సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్ముచేయుదును. ఈ వచనంలో చూస్తే ఆమోషు ప్రవక్త కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచించారు. ఆ దినాన పగటిపూట సూర్యుడు అస్తమిస్తాడని, చీకటి కమ్ముతుందని. మరి అప్పుడున్న ప్రజలందరూ కూడా ఆయన అపహసిస్తున్నారు, దూషిస్తున్నారు. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది, ఈయన నిజంగా నిధిపరుడేమో అని ఆలోచించలేదు. మనమైతే పగటిపూట చీకటి కమ్మిది ఏంటి ఈరోజు ఇలా కమ్మిదని కొంచెం ఆలోచిస్తాం. కానీ ఆనాటి ప్రజలు ఎవరు కూడా దాని గురించి ఆలోచించలేదు. ఆలోచించకపోవడానికి కారణం కూడా లేఖనాలు నెరవేరాలి. అందుకే వాళ్ళ కళ్ళు చీకటి కమ్మిస్తున్నట్టున్నాయి, లేఖనాలు నెరవేరాలి. కాబట్టి అప్పుడు యేసు ప్రభు వారు ఏలి ఏలి లామా సబక్తాని పిలుస్తుంటే వాళ్ళందరూ కూడా ఏలియాని పిలుస్తున్నారేమో అని అనుకుంటున్నారంట. కానీ ఆయన నిజముగా దేవుడు కుమారుడే అని వాళ్ళు నమ్మలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. మరి యేసు ప్రభు వారు ఏమొచ్చి శిలువ మీద ఉండి ఆయన 3 మాటలు కూడా ఇతరుల గురించి పలికారు. 4వ మాట దగ్గరికి వచ్చేసరికి ఆయన నా దేవా నా దేవా నా నేల చెయ్యి విడిచిపోయి అని పలుకుతున్నారు. ఆయన ఈ మాట ఎంతో వేదనతో దుఃఖంతో పలుకుతున్నట్టు మనకి కనిపిస్తున్నది. అంతవరకు చుట్టూ ఉన్న సైనికులు ఆయన్ని ఎంత హింసిస్తున్నా కూడా, కొరడాలతో కొడుతున్నా, ముళ్ళ కిరీటం పెట్టినా, అపహసించినా కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయారు కానీ ఏం మాట్లాడలేదు. మరి పేతురు శిష్యులు ఆయన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలేదు. తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, ఆయన ఏమీ మాట్లాడలేదు. కానీ తండ్రి తన చెయ్యి విడిచిపెట్టేస్తున్న సమయానికి వచ్చేసరికి ఆయన వేదన ఎక్కువైపోయింది. తండ్రితో ఎడబాటుని ఆయన తట్టుకోలేకపోయారు. మన పిల్లలు ఉంటారు, వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేస్తాం. మనం వాళ్ళకి హాస్టల్లో జాయిన్ చేసి ఉంచేటప్పుడు వాళ్ళు ఎంతో దుఃఖంతో ఏడుస్తుంటారు, వదిలి వెళ్ళొద్దని. మరి ఆ బాధ చూసిన తల్లిదండ్రులకి ఎంతో బాధగా ఉంటుంది, వాళ్ళకి పడుకుపోతలా ఉంటుంది. మరి ఇక్కడ యేసు ప్రభు వారు కూడా తన తండ్రికి అడుగుతున్నారు, నా దేవా నా నేల చెయ్యి విడిచిపోయి. మరి అలా అడిగినప్పుడు తండ్రి మనసు ఎంతో బాధపడి ఉంటుంది. కానీ ఏమీ సమాధానం చెప్పడం లేదు. ఆనాడు అబ్రహాము గారు కూడా ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఇస్సాకు అడుగుతాడు, నాన్న మరి బలికి కట్టెలు ఉన్నాయి కానీ బలికి పశువు ఏది అని, గొర్రెపిల్ల ఏది అని అడిగితే అబ్రహాము ఎంతో బాధపడి ఉంటాడు. తనకి లేక పుట్టిన కుమార్తె బలి ఇవ్వవలసి వస్తుందని. కానీ దేవుడి మాటకు విధేయత చూపించాడు. మరి తండ్రి గొర్రెపిల్ల గురించి ఏమీ చెప్పకుండా యెహోవా ఈరే దేవుడే చూసుకుంటాడు అన్నప్పుడు కూడా కుమారుడు కూడా గొర్రెపిల్ల లేదు కనుక నేను రాను అని అనలేదు. కానీ తండ్రికి విధేయత చూపించి తండ్రితో పాటు వెళ్ళాడు. అది అక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు మరి నా దేవా నా నేల చెయ్యి విడిచితివి అని ఎంత దుఃఖంతో అంటున్నారో ఆ మాట వాడికి అర్థమవుతుంది. మామూలుగా అయితే తండ్రిని రిక్వెస్ట్ చేసినట్టు ప్రేర్ చేస్తే ప్రభా నాకు సహాయం చెయ్యని అంటాం. కానీ ఆయన బిగ్గరగా కేక వేస్తున్నారట. మనం ఎప్పుడు బిగ్గరగా కేక వేస్తాం, మనకి సమీపిస్తులు కానీ ఎవరికైనా ఏదైనా అయినప్పుడు ఒకవేళ చనిపోయారనుకోండి, ఆ బాధ తట్టుకోలేక ఆ సమయంలో మనం గట్టిగా కేక వేస్తాం. కానీ మిగిలిన సమయాల్లో ఎప్పుడు గట్టిగా కేక వేయం. మరి యేసు ప్రభు అంత గట్టిగా కేక వేస్తున్నారంటే ఆయనకి ఎంత బాధ కలిగి ఉన్నదో తండ్రితో ఎడబాటు ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఆయన శరీరాన్ని అంతగా హింసించినప్పటికీ కూడా ఆయన తట్టుకోగలిగారు. కానీ తండ్రి తన మాట వినకుండా తన చెయ్యి విడిచిపెట్టేస్తున్న బాధ ఆయన తట్టుకోలేకపోయారు. ఒక దగ్గర యేసుప్రభు వారు అంటారు, యేసుప్రభు వారికి మరణం ఏ రీతిగా ఉన్నదో ఆయనకు తెలుసును. ముందుగానే ఆయనకి శిలువ మరణం వేస్తారని తెలుసును, కొరడాలతో కొడతారని తెలుసును. అందుకే ఈరోజు శిలువ మరణం వేస్తారు అని అంటే ముందు రోజు నాడు గెత్సేమనే తోటకు వెళ్ళి రాత్రంతా దేవుడితో గడుపుతారంట. మత్తయి సువార్తలో చూస్తే కనిపిస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుంచి 40 వరకు.
అంతట యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చున్నామని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి ఇద్దరును కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతి తప్పుటకును మొదలు పెట్టాను. అప్పుడు యేసు మరణముగా నా ప్రాణము దుఃఖమును మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిల పడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురుని తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారిని నిద్రించుట చూచి, ఒక గడియలను నాతో కూడా మెలుకుని ఉండలేరా, మీరు శోధనలో ప్రవేశించినట్టు. ఈ వచనంలో మనం చూసినట్లయితే యేసుప్రభు వారు మరణం ఆయనకు ముందుగానే తెలుసు. ఆయన శ్రమలు పడాల్సి ఉందని ఏ రీతిగా ఆయన హింసిస్తారు అదంతా తెలుసు కాబట్టి ఆయన ముందు రోజు గెత్సెమనే చోట్ల ప్రార్థన చేస్తుంటే అదంతా ఆయన గుర్తుకొచ్చేసరి కనుక ఆయన ప్రాణము చాలా దుఃఖంతో నిండిపోయేదంట. ఆ బాధ తలుచుకునేసరికి అప్పుడే ఆయనకి సిలువ వేస్తున్నంత బాగా దుఃఖం ఆయనకి కలుగుతున్నదంట. అయితే మనకి ఎప్పుడైనా బాగా దుఃఖం వేసినప్పుడు మన చుట్టూ ఎవరైనా ఉంటే మనం ఏ రీతిగా అయితే కొంచెం దూరం వెళ్ళి ఏడుస్తాం కానీ వాళ్ళ ముందు ఏడాం. అలాగే ఇక్కడ యేసుప్రభు వారు కూడా తన దుఃఖాన్ని ఆపుకోలేక శిష్యులను అక్కడ ఉండి ప్రార్థన చేయమని చెప్పి తను కొంచెం ముందుకు వెళ్ళి తండ్రితో మళ్ళీ మొదలు పెడుతున్నారంట. దేవాన్ని చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురుండి తొలగించంటున్నారు. అతనికి ఎంత బాధ కలిగిందో మరి. అంతవరకు శరీరాన్ని ఎంత హింసించినా కూడా భరించిన ఆయన తండ్రితో అంటున్నారంట, అదంతా తలుచుకుంటుంటే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురుండి తీసివేయు అనేసి. ఆ బాధ మనం గుర్తించాలి. ఇక్కడ మళ్ళీ అంటున్నారు నా ఇష్టం కాదు నీ చిత్తమే అని. ఇక్కడ తండ్రి మాటకి విధేయత చూపించినట్టు మనకి కనిపిస్తున్నది. తండ్రిని ఎంతో ప్రేమించబట్టే మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళ కోసమే మనం ఏదైనా చేయగలం కానీ అందరి కోసం చేయం. అలాగే యేసుప్రభు గారు తండ్రిని ఎంతో ప్రేమించారు కాబట్టి ఆయన ఏ పాపం చేయకపోయినప్పటికీ పరిశుద్ధుడిగా ఉన్నప్పటికీ నీతిమంతుడిగా ఉన్నప్పటికీ కూడా ఆ తండ్రి తనని లోకానికి వెళ్ళి తన ప్రజల కోసం తన రక్తాన్ని చిందించమంటే ఆ మాటకి అంగీకరించినట్టు కనిపిస్తుంది. కేవలం తండ్రి మీద ప్రేమ ఉండబట్టే ఆ ప్రేమకి లోబడి ఆయన ఈ లోకానికి వచ్చారు. మరి తండ్రికి విధేయత చూపించినట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నది. ఆయన విధేయత చూపించకపోతే నేను శిలువ మరణానికి ఒప్పుకోనని వెంటాడేవారేమో, కానీ తండ్రి మాటకి విధేయత చూపించారు. అందుకే అంటారు వాక్యం చెప్తుంది, వాళ్ళు నడవలసిన త్రోవను వారికి నేర్పమని. మరి యెహోవా తండ్రి యేసుప్రభు వారికి చిన్నప్పటి నుంచి విధేయతగా అడగడం నేర్పించారనుకుంటారు. మరి ఆయన శ్రమ దుఃఖం శిలువ మరణం ఎంత బాధ వేదన కలిగిస్తున్నప్పుడు కూడా తండ్రి మాటకి విధేయత చూపించినట్టు మనకి కనిపిస్తున్నది. మరి యేసుప్రభు వారు ఆనాడు మోషే కాలంలో మనకి 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞల్ని మనకి ఇవ్వడమే కాకుండా ఆయన పాటిస్తున్నట్టు కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నారు. తండ్రి మాటకి విధేయత చూపించారు. మనమైతే చిన్న సూది పుచ్చుకుంటేనే తట్టుకోలేం. ఒకరి కోసం మన తల్లిదండ్రులే ఉంటారు, మనకు బాగోకపోతే మన కోసం డబ్బులు అయితే ఖర్చు పెడతారు కానీ వాళ్ళ ప్రాణాన్ని మన కోసం ఇచ్చేయలేరు కదా, మన కోసం వాళ్ళ శరీరాన్ని కష్టపెట్టుకోలేరు. కానీ యేసుప్రభు వారు ఏ పాపం చేయకపోయినప్పటికీ కూడాను మన కోసం తన శరీరాన్ని కష్టపెట్టుకున్నారు, తన రక్తాన్ని చిందించారు. మరి యేసుప్రభు వారు తన తండ్రిని అడుగుతున్నారు కదా, నా దేవా ఎందుకు చెయ్యి పిలిచి పెడుతున్నావు అనేసి. మరి అంతలాగా అడుగుతున్నప్పుడు కూడా తండ్రి మాట్లాడటం లేదు. మరి బైబిల్లో చెప్తుంది, విననేరకు వినట్లు నా చెవులు మందం కాలేదు, సహాయం చేయనేరకు వినట్లు నా చేతులు పిలిచి కాలేదు అని. మరి కుమారుడు అడుగుతున్నాడే, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టేస్తున్నావు అనేసి. కానీ ఆయన మారుమాట మాట్లాడట్లేదు. ఎందుకని? సహాయం చేయక కాదు, విడిపించక కాదు, కేవలం యేసుప్రభు వారు అడిగిన ప్రశ్నగానే మిగిలిపోయిందా అంటే లేదు. కానీ దేవుడు దానికి సమాధానం కూడా చెప్పాడు. కుమారుడి చెయ్యి విడిచిపెట్టకపోతే మరి ఈరోజు మనం రక్షించబడే వారం కాదు. మన చెయ్యి పట్టుకోవడం కోసం ఆయన కుమారుడి చెయ్యి విడిచిపెట్టేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆయన ఏమని సమాధానం చెప్తున్నారంటే, యోహాను సువార్త 3:16-17 చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఇచ్చే ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. మరి యేసుప్రభు వారు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇక్కడ చెప్తున్నారు తండ్రి. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టేస్తున్నావు అంటే
మరి తండ్రి ఒక దగ్గర చెప్పారు కదా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాననేసి. మరి అంత ప్రియ కుమారుని కూడా ఎందుకు విడిచిపెట్టేయడానికి సిద్ధపడిపోయారు? తండ్రి అంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారంటే, లోకం అంటే మీరు నేను. మరి కుమారుడి కన్నా ఇంకా ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నారు ఆయన. మరి అందుకోసమే మనం పాపంలో ఉండిపోకూడదని చెప్పి, మన పాపానికి తగ్గ ప్రతిఫలం మరణం కాకుండా మనం నిత్య జీవానికి వారసులు అవ్వాలని చెప్పి తన ప్రియ కుమారుని కూడా ఈ లోకానికి ఆయన పంపించారు. ఆయన నిమిషం మాత్రమే యేసు ప్రభు వారిని విడిచిపెట్టారు, కానీ గొప్ప వాసనలో మళ్ళీ మనలందరినీ ఆయన సమకూరుస్తారు. మన పాపాల్లో ఉండిపోకుండా మరి నిత్య జీవానికి వెళ్ళడానికి దేవుడు మనకి ఒక మార్గాన్ని తెచ్చారు. దేవుడు కొన్ని మాటలు దీవించి ఆశించారు. దేవుడి స్తోత్రం.